ఇప్పుడు మన అంశం ఏంటంటే హౌ టు బి సేవ్డ్, వాట్ టు డూ వాట్ టు డూ ఆఫ్టర్ బీయింగ్ సేవ్డ్. అంటే ఎలా మనం రక్షణ పొందాలి, రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలి, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి రక్షణ ఎలా పొందాలి అంటే మొట్టమొదటిగా నేను పాపినని గ్రహించాలి. ఇక్కడ చెరసాల నాయకుడు అనే వ్యక్తి ఉన్నాడు, జైలర్ అంటారు. చాలా మంది ఖైదీలు ఉన్నారు. ఆ ఖైదీల్లో చాలా మంది పాపం చేశారు. కొంతమంది నరహత్య చేశారు, కొంతమంది దొంగతనం చేశారు, కొంతమంది వ్యభిచారం చేశారు. నానా రకాలు పాపాలు చేసి, నేరాలు చేసి దోషులుగా వారు పట్టబడ్డారు. వారందరూ చెరసాల్లో వేయబడ్డారు. ఇప్పుడు అలాంటి వారికి పాప విముక్తి ఎలా కలుగుతుంది, ఇది చాలా ప్రాముఖ్యం. ఈ చెరసాల నాయకుడు పౌలు శీలను అన్యాయంగా వారిని ఏం చేశాడంటే ఆ చెరసాల సెల్లో త్రోసివేశాడు, చాలా గాయపరిచాడు, కొట్టాడు, ఇది క్రూరంగా ప్రవర్తించాడు. వారికి కాళ్ళకు బొండలు వేసి బిగించాడు. తర్వాత ఈ చెరసాల నాయకుడు చేసిన తప్పిదాలు, పాపాలు ఏంటంటే మరి పౌలు శీలను పాటలు పాడినప్పుడు వారు తప్పించుకున్నారేమో ఖైదీలు అని చెప్పి భూకంపం వచ్చి చెరసాల వణికినప్పుడు, ఆ చెరసాల తలుపులు తెరవబడినప్పుడు ఖైదీలు తప్పించుకొని పోయారని చెప్పి తను తాను చంపుకోబోయాడు. ఇది నేరం. ఆత్మహత్య అనేది మహాపాపం. ఆత్మహత్య చేసుకున్నవాడు నేరుగా నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళే లిస్టులో మొట్టమొదటిగా రాయబడిన లిస్టు ఎవరిలో ఉందంటే ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ప్రకటన గ్రంథం 28లో ఉంది. పెరికివారును, అసహ్యులను, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ మండు చుట్టూ అగ్నిగుండంలో పడద్రోయబడుతుంది. ఇది రెండవ మరణం. నిత్య నరకంలోకి వెళ్ళేవారు ఎవరంటే సూసైడ్ చేసుకునేవారు, పిరికివారు. అంటే తన బ్రతకడం చేతగాక, పరిస్థితులను తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారు అనుకుంటున్నారు ఆత్మహత్య చేసుకుంటే అంతా సమస్య పోద్ది అనుకుంటున్నారు, కానీ వారికి అసలు వేదన నరకంలో ప్రారంభమవుతుంది. వారు పిరికివారు. కాబట్టి ఈ జైలర్, ఈ చెరసాల నాయకుడు కూడా తను తాను చంపుకోబోయాడు. అక్కడ చాలా మంది ఖైదీలో నేరం చేసిన వాళ్ళు, వాళ్ళకి పాప క్షమాపణ ఎలా వస్తుంది? మనం కూడా ఇక్కడ చాలా మంది పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది రక్షించబడ్డారు, మరికొంతమంది రక్షించబడలేదు. కాబట్టి పాపానికి ప్రాయశ్చిత్తం లేకపోతే, మరి పాప క్షమాపణ లేకపోతే ఏ వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళలేడు. దేర్ కెన్ బి నో కన్వర్షన్ వితౌట్ కన్విక్షన్. మన పాపాల విషయం మనకు పశ్చాత్తాపం కలగకపోతే మనకు ప్రాయశ్చిత్తము కలగదు, అంటే మనకు పరలోకం రాదు. కాబట్టి పాపాలు చేసిన నీవు, నేను, మనమందరం కూడా మన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. సరే, ఇప్పుడు ముందు మనం ఏం చేయాలంటే నేను పాపము చేశానన్న ఆ కన్విక్షన్లోకి నువ్వు రావాలి. కొంతమంది అబద్ధం ఆడవచ్చు, కొంతమంది మోసం చేయవచ్చు, కొంతమంది ఇతరులను మీద అసూయపడవచ్చు, కొంతమంది చేతులతో కాళ్ళతో పాపం చేయవచ్చు, కొంతమంది చెడ్డ స్థలాలకు వెళ్ళవచ్చు, కొంతమంది అన్యాయం అక్రమాలు చేయవచ్చు, మోసం చేయవచ్చు. కొన్ని శరీర సంబంధమైన పాపాలు, కొన్ని ఆత్మ సంబంధమైన పాపాలు ఉంటాయి. కొన్ని చేయకూడనివి చేస్తే పాపాలు, కొన్ని చేయాల్సినవి చేయకపోతే కూడా పాపం. మేలైనది చేయగలిగినందుకు అలాగూ చేయని వానికి పాపము కలుగుతుంది. మీరు ఏదైనా మేలు చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతే మీరు పాపం చేసినట్లే. ఒకవేళ చేయాల్సింది చేయకపోతే ఆజ్ఞ అతిక్రమమే పాపము. కొన్ని పాపాలు సెన్సువల్ సిన్స్, అంటే దురాశతో కూడిన పాపాలు చేయవచ్చు. కొన్ని పాపాలు సోషల్ సిన్స్, అంటే సాంఘికమైన పాపాలు ఉన్నాయి. అంటే ఇతరులతో మనకున్న పాపాలు, అంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, ఇవి ఇతరులతో మనకున్న సోషల్ సిన్స్ అనే పాపాలు. ఇవి కొన్ని ఉంటాయి. ఇవి కొన్ని సెడిమెంటేషనల్ సిన్స్, దేవునికి మనకు వ్యతిరేకంగా చేసే పాపాలు కదా. దేవుడు చెప్పాడు 10 ఆజ్ఞల్లో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దేని విగ్రహమైన. ఇట్లా దేవునికి వ్యతిరేకంగా చేసే కొన్ని పాపాలు ఉన్నాయి, మనుషులకు వ్యతిరేకంగా చేసే కొన్ని పాపాలు ఉన్నాయి, నాకు నేనే వ్యతిరేకంగా చేసే పాపాలు కొన్ని ఉన్నాయి. సరే, పాపం ఏదైనా సరే పాపాన్నితో ఈ లోకంలో కొనసాగుతూ
పాపంలో జీవిస్తూ పాపంలో కొనసాగుతూ పాపముతోనే మరణిస్తే నిత్యం నరకానికి వెళ్తారు. ఆ లెక్కన చూస్తే ఇక్కడ ఉన్న ఖైదీలు కానీ లేకపోతే ఈ జైలు చెరసాల నాయకుడు కానీ వారి వారి పాపాలను బట్టి వారందరూ కూడా చనిపోతారు, నిత్య నరకానికి వెళ్తారు. అయితే వారికి పాప క్షమాపణ ఎలా కలగాలి? మొట్టమొదటిగా పాపం అంటే ఏమిటో మనం చూసాం, పాపానికి శిక్ష ఏమిటో కూడా మనం చూసాం. బైబిల్లో ఉంది, పాపం వలన వచ్చే జీతం మరణం, పాపముల వలన వచ్చే జీతం అనలేదు. ఏముంది? పాపం అనేది ఒక సింగిల్ యాక్ట్గా చూపిస్తున్నారు. నువ్వు అబద్ధం ఆడినా నరకానికి వెళ్తావు, నరహత్య చేసినా నరకానికి వెళ్తావు. నేను నరహత్య చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, మరి చిన్న అబద్ధమే కదా, దాన్ని కూడా నేను నరకానికి వెళ్తానంటే బైబిల్ అట్లా చెప్తుంది. కాబట్టి అబద్ధాలు విడిచిపెట్టాలి, అసూయ పడకూడదు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుడిలో కూడా నిత్య జీవం ఉండదు. మన సాటి వారిని మనం దూషించకూడదు, వారిని మనం ద్వేషించకూడదు. కాబట్టి ద్వేషము, అసూయ అనేవి వీటిని తీసివేయాలి. వీటన్నిటి కూడా ఇవన్నీ పాపాలు. మొట్టమొదటిగా నీవు నేను గుర్తించాల్సింది ఏంటంటే, నేను పాపము చేశాను. అది మొట్టమొదటి. ఆ కన్విక్షన్లోకి ప్రతి వారు రాయాలి, ప్రతి వారు రావాలి. నేనేం పాపం చేశాను, నేనేం పాపం చేయలేదని దబాయించొద్దు. కాబట్టి సేవకుని నిందించొద్దు, ఎవరు కూడా మీరు నిందించొద్దు. కాబట్టి పాప క్షమాపణ మీకు కలగాలి. కాబట్టి మొట్టమొదటిగా మీరు గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి 24వ వచనం, 24వ అధ్యాయం గమనించండి. 24వ అధ్యాయం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం చదవమ్మా. కాబట్టి రెండవది ఇక్కడ జరిగింది ఏంటంటే, మరి ఈ పాపులు, ఈ నేరస్తులు, ఈ ఖైదీలు అయితే మనం కానీ మన పాపాలు ఎలా క్షమించబడతాయి? ఇది రెండవది. మొట్టమొదటిగా నీవు నేను పాపం అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం పాపం చేసామని గుర్తెరగాలి. కాబట్టి ఎవరం కూడా నేను పాపము చేయలేదని చెప్పుకోవడానికి లేదు. అయితే నేను పాపము చేశాను అన్నది మనకు ఎప్పుడు ఎలా గ్రహింపు వస్తుంది? గ్రహింపు రాదు. నేను మందిరానికి రాకపోతే గ్రహింపులకు రాదు, దేవుని వాక్యాన్ని వినకపోతే గ్రహింపులకు రాదు, బైబిల్ స్టడీకి రాకపోతే గ్రహింపులకు రాదు, దేవుని వాక్యాన్ని చదవకపోతే వినకపోతే గ్రహింపు రాదు. ఆయన ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవన్నది. అంటే దేవుని యొక్క సన్నిధికి వస్తే తప్ప దేవుని యొక్క సన్నిధిలో నీవు గమనించాలి. కాబట్టి మనమందరం కూడా గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి 25వ వచనం అపోస్తుల కార్యములో 25వ అధ్యాయం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. కాబట్టి ఇక్కడ 3 విషయాలు నేను మీకు చెప్దాం అనుకున్నాను. మొట్టమొదటిగా చెప్పేది ఏమిటంటే, కాబట్టి రాయబడిన అంశాలు ఏమిటంటే, ఈ చెరసాల నాయకుడు, ఈ ఖైదీలు వీరెంతో నేరం చేశారు. వీరు అయితే మరి వీరేం చేశారంటే 14వ వచనంలో అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసివేసి వారి కాళ్లకు బోండలు వేసి బిగించను. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 25వ వచనం చదవండమ్మా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే మరి ఇక్కడ వీరు రక్షణ పొందారు. ఎట్లా అంటే కొన్ని విషయాలు మీరు చూస్తే ఇక్కడ రాయబడిన మాటలు, వారు పాటలు పాడారట. ఎవరు వాళ్ళు? ఆ మాటలు చూడండి, 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచునుండిరి. గమనించారా? కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, మరి ఇటు ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బోండ వేసి బిగించను,
అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు, ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి? రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే మరి పాటలు వినుచు ఉండాలి, దేవుని వాక్యాన్ని వినాలి. వినటం వలన విశ్వాసం. చూడండి ఇక్కడ రాయబడిన మాట, ఖైదీలు వినుచున్నాడు. ఏం వింటున్నారు వాళ్ళు ఖైదీలు? దేవుని పాటలు మరి దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మరి ఖైదీలు వినుచున్నారు, ఖైదీలు దేవుని వాక్యం విన్నారు. వారు అపోస్తలుడైన పౌలు శీలలు ఆ యొక్క మధ్యరాత్రి వేళ పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, వారిని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వారి పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడాలని ఏం చేయాలంటే మొట్టమొదటిగా నేను పాపిని గ్రహించాలి. రెండవది మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యం వినటం వలన విశ్వాసం కలుగునని దేవుని వాక్యంలో ఉంది. మరి పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదులు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులను తెరుచుకొనెను. కాబట్టి ఇక్కడ మరి ఇంకొక మాట నేను మీకు ముగింపులో మరొకటి చూపిస్తాను. మన పాపాలు మరి మనం పాపులమని గ్రహించాలి, అది మొదటి విషయం. రెండవది, పాపాలు ఎలా క్షమించబడతాయి? ఇది రెండవ విషయం. ఎలా క్షమించబడతాయి అంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. పౌలు శీలలు పాటలు పాడారు. ఆ పాటలు పాడుతున్నప్పుడు ఖైదీలు విన్నారు. ఖైదీలకు మారు మనసు, రక్షణ వచ్చింది. ఖైదీలు, చెరసాల నాయకుడు కూడా రక్షణ పొందాడు. కాబట్టి రెండవ విషయం ఏంటంటే అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. కాబట్టి రెండవది ఏంటంటే మరి పౌలు 25వ వచనం చదవగా, 5 మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. కాబట్టి పౌలు శీలలు ఏం చేశారంటే దేవునికి ప్రార్థించారు. దేవునికి వారు ప్రార్థించడం వల్ల అనేక మంది ఖైదీలలో మారు మనసు కలిగింది. వారు ప్రార్థిస్తున్నారు, వారు పాటలు పాడుతున్నారు, వారు దేవుని వాక్యాన్ని వారు బోధిస్తున్నారు. చూడండి ఆ మాటలు 32వ వచనం. ఒక వ్యక్తి ఎలా రక్షింపబడతాడు? అతనికిని అతని ఇంట్లో ఉన్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించదు. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడాలంటే మనం ఏం చేయాలంటే మరి ప్రార్థనలు, కీర్తనలు పాడుతూ ఉండాలి. అంత మాత్రమే కాదు, బోధల గురించి చూడండి 30వ వచనం. అది 32వ, అతనికిని అతని ఇంట్లో ఉన్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించాలి. కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యం నీకు బోధించబడినప్పుడు మారు మనసు వస్తుంది, రక్షణ వస్తుంది. మనం గమనించండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో చూస్తే 34వ వచనం మరియు అతడు 34వ వచనం కాదు, గమనించండి. 34వ వచనం చెప్పగా, మరియు అతడు వారిని ఇంటికి తొడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందాడు. ఎలా రక్షణ పొందాడో మనం చూసుకున్నాం. అయితే రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలి అనేది చాలా ముఖ్యమైన విషయాలు. చాలా క్లుప్తంగా 2-3 విషయాలు. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి అనేది ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. ఇక్కడ మరి ఈ యొక్క చెరసాల నాయకుడు కత్తితోనే పొడుచుకోబోతే పౌలు వెంటనే అతను ఆపేశాడు. చూడండి, ఈ అపోస్తల కార్యంలో రాయబడిన మాట ప్రకారం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈ యొక్క చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు, ఖైదీలు కూడా రక్షించబడ్డారు. అది మనం గమనించాలి. రెండవది మనం గమనించేది ఏంటంటే పౌలు అన్నాడు, మరి వెంటనే
ఈ చనిపోయే జైలు చంపుకొని పోయే జైలుని ఈ పౌలు ఆపేశాడు. నువ్వేమి హాని చేసుకోదయ్యా, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పాడు. కాబట్టి ఈ వ్యక్తి జైలరు చెరసాలలో మరి ప్రాణ నరహత్య అని ఏమంటారు, ఆత్మహత్య చేసుకోబోయాడు. కొన్ని క్షణాలు కనుక పౌలు ఆపకపోతే అతడు చనిపోయేవాడు. ఎక్కడికి వెళ్ళేవాడు? నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళాల్సిన వ్యక్తిని పౌలు ఆపాడు. మరి ఎంత గొప్ప సంగతి చూడు. కాబట్టి తన యొక్క అపోస్తల కార్యములు 17వ అధ్యాయము అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తను తాను చెప్పుకొని పోయాను. 28 అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. 29 అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని 30వ వచనం చదువు వచ్చి, ఇలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, కాబట్టి ఒక వ్యక్తి ఎలా మరి రక్షణ పొందుతాడు? ఒక వ్యక్తి ఎలా రక్షణ పొందుతాడంటే దేవుని వాక్యము వినాలి, అంత మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి కదా. ఏముందో మాటలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమా 10వ అధ్యాయం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించేలా నీవు రక్షింపబడదు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆయన మాటలు వినాలి, తర్వాత హృదయంలో ఆయన విశ్వసించాలి, అప్పుడు రక్షింపబడతాం. కనుక ఇక్కడ కూడా వాళ్ళు అడిగారు. ఎవరు అడిగారంటే ఆ చెరసాల నాయకుడు, అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చేయవలన్నా? ఈరోజు నా ప్రపంచాన్ని అనేక మంది ఈ ప్రశ్నతో సమస్యతో బాధపడుతున్నారు. మోక్షం మాకు ఎలా వస్తుంది? పరలోకం మాకు ఏ విధంగా వస్తుంది? మోక్షం మాకు ఏ విధంగా వస్తుందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు నిజమైన సమాధానం ఏమిటంటే అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో రాయబడింది 31వ వచనం. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. రక్షణ పొందిన మీరందరూ, మనమందరం కూడా రక్షణ పొందాలి. రక్షణ పొందిన చేత యేసు ప్రభువు మీద సంపూర్ణమైన విశ్వాసం కనబరచాలి. అప్పుడు మనం రక్షింపబడతాం. మనం రక్షింపబడతామే కాదు, మనతో పాటు మన ఇంటి వారిని రక్షింపబడతాం. ఇంకొక మాట, చాలా ఆశ్చర్యమైన మాట ఉంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుకో, అప్పుడు నీవును నీ ఇంటి వారును, అంటే మనం రక్షణ పొందితే మన ఇంటి వారు కూడా రక్షణ పొందుతారా? నేను రక్షణ పొందితే నా ఇంటి వారు రక్షణ పొందుతారా? చెప్పలేమండి, రక్షణ పొందరు. కాబట్టి ఒక వ్యక్తి రక్షింపబడినంత మాత్రాన ఆ ఇంటి వారందరూ రక్షణ పొందరు. ఆ ఇంటి వారందరూ రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని బోధించాలి. చూడండి ఆ మాటలు, అపోస్తల కార్యములు దేవుని వాక్యం బోధించరు. కాబట్టి దేవుని వాక్యం బోధించినప్పుడే వారు రక్షింపబడతారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. బైబిల్లో ఈ మాట ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు, నీతో పాటు నీ ఇంటి వారు రక్షణ పొందుతారంటే కాదు. నువ్వు రక్షణ పొంద, నీ విశ్వాసం నేను రక్షిస్తుంది, వారి విశ్వాసం కూడా వారిని రక్షిస్తుంది. అందుకే పౌలు ఏం చేశానంటే అందరికీ వాక్యాలు బోధించారు. ఎవరి వ్యక్తిగతంగా యేసు ప్రభువును ఒప్పుకుంటారో, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు. రక్షింపబడిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఇంటి వారి రక్షణ విషయమై బాధ్యత తీసుకోవాలి. అంటే వారిని కూడా మందిరానికి నడిపించాలి, వారికి కూడా దేవుని వాక్యం వినిపించాలి, వారు కూడా నీ యొక్క మంచి క్రియల ద్వారా, నీ సాక్ష్యం ద్వారా వారు కూడా రక్షణలోకి వస్తారు. రక్షింపబడిన తర్వాత మొట్టమొదటి బాధ్యత ఏంటంటే నీ ఇంటి వారిని రక్షణలోకి తేవాలి. గెరాసీల దేశంలో రక్షింపబడిన తర్వాత ఆ యొక్క దయ్యంలో పెట్టిన వ్యక్తి యేసు ప్రభుతో అన్నాడు, యేసు ప్రభువా నేను నీ వెంట వస్తానయ్యా, నీ సేవ చేస్తానని ప్రభు అన్నాడు. ఒప్పుకోలే. మొట్టమొదటిగా నీవు నీ ఇంటి వారికి వెళ్ళు, అక్కడే సాక్షులు అయిందమని చెప్పాడు. మీకు అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలమైన మనము రక్షణ పొందిన తర్వాత
నీ భార్య, భర్త, తల్లి, బిడ్డలు, కుమారులు, కుమార్తెలు, తల్లిదండ్రులు వారి గురించి నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆంద్రే అనే వ్యక్తి రక్షణ పొందిన తర్వాత తన సహోదరుడైన సీమోను యేసు ప్రభువుకు నడిపించాడు. అర్థమైందా? కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన ఇంటి వారిని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్టుగా చేయాలి. రక్షింపబడిన తర్వాత ఇంకేం చేయాలి? ఇప్పుడు మీరన్నీ కూడా మీరు చాలా మంది రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత ఇవన్నీ మీరు చేస్తున్నారా? చేయాలి. ఒకవేళ చేయకపోతే చేయాలి. ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే చూడండి 32వ వచనం. అతనికిని అతని ఇంటి ఉన్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించని. ఇది బోధకులే కాదు, మీరు కూడా చేయాలి. ఏం చేయాలి? మరి దేవుని వాక్యాన్ని వినిపించాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి, మీరు సాక్ష్యం చెప్పాలి, మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు వారు రక్షణలోకి వస్తారు. అది మొదటి సంగతి. ఇక రెండవది అతను ఏం చేశారంటే 33వ వచనం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. గాయం చేసింది ఎవరు? అతడే. గాయాలు కడగాల్సింది ఎవరు కూడా? అతడే. అంతకన్నా ముందు కొన్ని గంటల ముందు అతడు మారు మనస్సు పొందలేదు. మారు మనస్సు పొందకుండా ఏం చేశాడు? అతను గాయాలు చేశాడు. మనం కూడా ఏం చేస్తామంటే కొన్నిసార్లు గాయాలు చేస్తాం. ఇతరులను మనం హార్ష్ వర్డ్స్ మాట్లాడుతాం, వారు బాధపడేట్టుగా మనం మాట్లాడుతాం. మన చర్యల వల్ల, మన మాటల వల్ల మన తోటి వారు గాయపడేటట్లుగా చేస్తాం. కానీ ఇదే వ్యక్తి ఏం చేశాడంటే యేసు ప్రభు నమ్మక ముందు ఈ చెరసాల నాయకుడు అపోస్తులైన పౌలు శీలను ఆ యొక్క తోసి వేసాడు. వారు అప్పటికే వారికి రక్తం కారుతుంది, బెత్తలతో కొట్టారు. కొట్టిన తర్వాత ఇంకా గాయాలు ఎక్కువ చేశాడు. ఏదో రక్షణ పొందక ముందు గాయాలు చేశాడు. రక్షణ పొందిన తర్వాత చేసిన గాయాలు ఏం చేశాడు? కడిగాడు. నువ్వు ఎవరికైతే బాధ పెట్టావో, బాబు వినండి, లాస్ట్ బెంచ్ అయ్యా ఏం చెప్తున్నారు? నా వైపు వినండి, ఇక్కడ వినండి, అక్కడే ముచ్చట్లు పెట్టుకోకండి. రక్షణ పొందక ముందు, మారు మనసు పొందక ముందు నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో, నీ మాటల ద్వారా కానీ, నీ క్రియల ద్వారా కానీ, నీ ప్రవర్తన ద్వారా కానీ, నీ ఇంటి వారినే కానీ, బయటి వారిని కానీ, సంఘస్థులనే కానీ ఎవరినైతే నువ్వు బాధ పెట్టావో, హట్ చేసావో, నువ్వు రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలంటే వాళ్ళకి మేలు చేయాలి. కాబట్టి ఈ చెరసాల నాయకుడు మరి కొన్ని గంటల ముందు గాయాలు చేసాడు వారికి, రక్షణ పొందిన తర్వాత గాయాలు కడిగాడు. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ఎవరిని మనం బాధ పెట్టామో, ఎవరికి మనం గాయాలు చేసామో వారి గాయాలు మనం కడగాలి. వారి వద్దకు వెళ్ళి, బ్రదర్ నేను గాయం చేశాను, నన్ను క్షమించు అని చెప్పాలి. అర్థమైందా? రక్షింపబడిన వ్యక్తులు ఏం చేయాలి? ఉదాహరణకి జక్కయ్య కూడా రక్షణ పొందాడు. రక్షింపబడిన తర్వాత తను చెప్పాడు, మరి ప్రభువా నేను ఎవరి యొద్ద అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 4 గంటలు మరలా చెల్లిస్తాను అని చెప్పాడు. కాబట్టి రక్షింపబడిన తర్వాత నువ్వు ఇతరులకు ఏ నష్టం చేసావో ఆ నష్టాన్ని నువ్వు భరించాలి. కాబట్టి వెల చెల్లించాలి, గాయాలు కడగాలి. మనమందరం కూడా గాయాలు చేసిన వాళ్ళని. గాయాలు చేసినామంటే భౌతికమైన గాయాలు కాదు, మానసికమైన గాయాలు చేయొచ్చు, మాటల ద్వారా బాధ పెట్టవచ్చు. మనం వారికి వద్దకు వెళ్ళి క్షమాపణ కోరాలి, వారి గాయాలు కడగాలి. అంత మాత్రమే కాదు, రక్షింపబడిన వారు ఏం చేయాలి? వెంటనే 33వ వచనం. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఏం చేయాలి? రక్షింపబడ్డ వారు బాప్తిస్మం పొందాలి. యేసు ప్రభు వారు తన నోటితో 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక ఆజ్ఞ ఏంటంటే బాప్తిస్మం పొందాలి. ఆ బైబిల్లో ఉంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి ఇది యేసు ప్రభు వారు చెప్పారు. బాప్తిస్మం అనేది తప్పనిసరిగా పొందాలి. అది మొదటి ఆజ్ఞ. 2 ఆర్డినెన్స్ వర్ గివెన్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. నెంబర్ 1 ఇది ఏంటంటే బ్యాప్టిజం. నెంబర్ 2 కమ్యూనియన్, బలలో చేయి వేయాలి. ఇది మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం అన్నాడు. ఆయన రక్తానికి సాదృశ్యమైన ఆ బలలో, ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో చేయి వేయాలి. కమ్యూనియన్, బ్యాప్టిజం ఇవి యేసు ప్రభువు వారు ఇచ్చిన ఆజ్ఞలు. సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తి కూడా వీటిని చేయాలి. నువ్వు బాప్తిజం పొందకుండా, బలలో చేయి వేయకుండా వెళ్తే నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివి కాదు.
కాబట్టి తిరిగి జన్మించిన వ్యక్తులు, రక్షణ పొందిన వ్యక్తులు బాప్తీసంలో సాక్ష్యం. బాప్తీసం అంటే ఏంటి అంటే, నేను నా పాపాల విషయమై చనిపోయాను, యేసు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజున తిరిగి లేచాడు. అది 2000 సంవత్సరాల క్రితం. దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే సబ్స్టిట్యూషన్. అంటే నా కొరకు నా ప్రభు చనిపోయాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలంటే, నా ప్రభు కొరకు ఇప్పుడు నేను చనిపోవాలి. ప్రభు కొరకు, ప్రభు నా కొరకు చనిపోయాడు ఎప్పుడు? సిలువలో. ఇప్పుడు ప్రభు కొరకు నేను చనిపోవాలి. దీన్ని ఏమంటే ఐడెంటిఫికేషన్. యేసు ప్రభు వారు చనిపోయాడు, నేను కూడా మరి పాపాల విషయమై చనిపోవాలి. యేసు ప్రభు వారు పాతి పెట్టబడ్డాడు, నేను కూడా పాపాల విషయమై పాతి పెట్టబడాలి. యేసు ప్రభు వారు తిరిగి లేచారు, నేను కూడా తిరిగి లేవాలి. దీన్ని ఏమంటే ఐడెంటిఫికేషన్ విత్ క్రైస్ట్. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. బాప్తిసం అంటే ఏమిటో నేను మీకు చెప్తాను. రోమా 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై ఉండగా, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఎందుకు. యేసు ప్రభువారు మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. నేను కూడా ఆయనతో పాటు మరణిస్తాను, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాను, ఆయనతో పాటు తిరిగి లేచాను. అది బాప్తిసం. కాబట్టి రక్షింపబడిన వ్యక్తి బాప్తిసం పొందాలి. కాబట్టి మీరు బాప్తిసం పొందకుండా ఉన్నారా? ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి, బాప్తిసం పొందడానికి తీర్మానం చేసుకోండి. అది తర్వాత తను రక్షింపబడిన తర్వాత ఇంకేం చేశాడు? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 33వ వచనం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిన. 34. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి. చూసారా? ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు. మీకు వాక్యాన్ని బోధిస్తున్న వారికి, దైవ సేవకులను మీరు ఆనర్ చేయాలి, మీరు వారిని ఘనపరచాలి. కాబట్టి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. రక్షింపబడిన వ్యక్తి తన తోటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి, దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి. ఒకరికొరకు ఒకరు ఆతిథ్యం చేసుకోవాలి. నేను మీ ఇంటికి వస్తే మీరు నాకు టీ ఇవ్వాలి, మీరు మా ఇంటికి వస్తే నేను కూడా మీకు టీ ఇవ్వాలి. ఇది ఆతిథ్యం. కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలు ఆతిథ్యం చేయడం నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, రక్షణ పొందిన వారు ఇంకేం చేయాలంటే 34 చివరి భాగం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై. రక్షింపబడిన తర్వాత నువ్వు విశ్వాసంతో రక్షణ పొందుతావు. అయితే విశ్వాసంతో రక్షణలో కొనసాగాలి. మీరు అనుకోవచ్చు, నేను యేసు ప్రభువులో విశ్వాసం ఉంచాను, నేను రక్షణ పొందాను అనుకోకూడదు. అంతా అయిపోయింది అనుకోకూడదు. రక్షణ అనేది ప్రారంభమే. నువ్వు రక్షణలో కొనసాగాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువులో విశ్వాసంలో కూడా కొనసాగాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూసి. నీ విశ్వాసము కొనసాగించబడాలంటే నువ్వు యేసుక్రీస్తు వైపు చూడాలి. నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడాలి. దేవుణ్ణి ప్రగాఢంగా నమ్మాలి. ఏదో నమ్మినానంటే అయిపోదు. నమ్మాలి. ఎంతవరకు మనం నమ్మాలి? మనం చనిపోయేంత వరకు యేసు ప్రభువులో విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వారు వచ్చేంత. పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించుకుని నా విశ్వాసము కాపాడుకుంటుంది. మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విశ్వాసంలో తప్పిపోవద్దు. కాబట్టి యేసు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచాలి. రక్షింపబడిన వ్యక్తులు ఇవన్నీ చేయాలి. చివరికి ఆయన ఏం చేశాడంటే చూడండి, మరి 34. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. ఎంత ఆనందం! తన ఇంటి వారితో సమాధాన పడ్డాడు, ఇంటి వారందరితో ఆనందించాడు. రక్షణ పొందిన బిడ్డలు ఆనందంతో జీవించాలి. నువ్వు ఇంటి వారితో ఆనందించాలి, సంఘంతో ఆనందించాలి, పొరుగు వారితో సమాధానంగా ఉండాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు నీవు రక్షింపబడిన మాట. కాబట్టి రక్షణ పొందక ముందు ఏం చేశారు, రక్షింపబడిన తర్వాత ఏం చేయాలో
ఈ విషయాలను కూడా రాయబడ్డాయి. దేవుని వాక్యాన్ని బట్టి మనం కూడా గమనించాలి. దేవుని వాక్యాన్ని అంటే ఇప్పుడు నేను ఎన్ని విషయాలు మీకు చెప్పాను. ఒక వ్యక్తి పాపి అని గ్రహించాలి. ఎలా గ్రహిస్తాడు? దేవుని వాక్యం వినటం వల్ల. కాబట్టి దేవుని పాట వినటం వల్ల, మందిరానికి రావటం వల్ల నువ్వు పాపివని తెలుసుకుంటావు, పశ్చాత్తాపడతావు. ఆ రోజు నా ఖైదీలందరూ కూడా రక్షింపబడ్డారు. కాబట్టి ఖైదీలు ఏమి పారిపోలేదు. ఎందుకు వారు మారు మనసు పొందారంటే పౌలు చెప్పిన మాటలు, పౌలు శీలలు చెప్పిన ప్రార్థన, వారి పాటలు, వారి వాక్యం వారు విన్నారు, వారు రక్షణ పొందారు. దేవుని బిడ్డలమైన మనం కూడా మరి రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలి? ఆ పౌలు చెరసాల నాయకుడు ఏం చేశాడో అవన్నీ కూడా చేయాలి. ఆ విధంగా మనం కూడా రక్షింపబడాలి. ఆ విధంగా రక్షింపబడి మనం దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడు ఈ వాక్యమును దీవించిన కాక. ఎవరైనా సరే చెరసాల నాయకుడు వలె ఇంకా మీరు మరి చేయకపోతే, బాప్తిసం పొందకపోతే, గాయాలు కట్టకపోతే, ఇంటి వారితో ఆనందించకపోతే మీరు ఏం చేయాలంటే రక్షణ మరి విశ్వాసం ఉంచకపోతే, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను ఇంతకుముందు కొంతమంది గాయాలు చేశాను, ఇప్పటికీ గాయాలు చేసేవాడిగా ఉన్నాను కానీ గాయాలు పడతలేదు. ప్రభువా నా ఇంటి వారి గురించి పట్టింపు లేదు అని మరి మీ ఇంటి వారి గురించి మీరు ప్రార్థన చేయాలి, మరి ఆతిథ్యం చేయాలి, బాప్తిసం పొందాలి, మరి ఇంటి వారితో ఆనందించాలి కదా. ఇవన్నీ చేయకపోతే మొదలు చేయకముందు మరి యేసు ప్రభువును క్షమాపణ అడిగాం. ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంలో కడగ. సరసాల నాయకుడు ఏ విధంగా రక్షించబడ్డాడో నన్ను ఆ విధంగా రక్షించు. రక్షించబడిన తర్వాత చెరసాల నాయకుడు ఏం చేశాడో నేను కూడా అవన్నీ చేయడానికి నాకు సహాయం చేయని చెప్పి మనం పశ్చాత్తాపడతాం. దేవుడి మాటలు దీవించుకుందాం.